హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ప్రోటీన్ రిచ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఇది చాలా సింపుల్. నేను ఎక్కడ చూసినా ఈ చిక్ పీస్ ఆర్ ఈ కాబూలీ శనగలు అని కూడా అంటారు. ఇవి ఎక్కడ చూసినా వీటితోనే చాలా రకాలు చేస్తున్నారు. సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ ఎ ట్రై. ఏం చేశానంటే నేను ఫస్ట్గా ఇవి నానబెట్టాలి. నేను ఒక 6 hours దాకా ఇది నానబెట్టాను. ఒకవేళ మీరు ఈవినింగ్ తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా మంచిది. సో ఇవి నానిన తర్వాత ఫస్ట్ ఇవి ఇంతే ఉంది సైజు. మనం నానబెట్టగానే ఇంత పెద్దగా అయినాయి. సో ఇవన్నిటిని నేను తర్వాత ఇంకొక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటున్నాను వాటర్ పోసుకొని. నేను దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ సాల్ట్. నేను ఎప్పుడు సాల్ట్ తక్కువే వేస్తాను, ఎందుకంటే ఎక్కువైపోతే మొత్తం టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుందని చెప్పి. ఈలోపు నేను ఈ చనా ఒక హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చనా విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ అస్ గివ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది. కోర్స్ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి గట్ హెల్త్కి మంచిగా ఉంటుంది అండ్ ఆల్సో హెల్ప్స్ అస్ ఇన్ ఇంప్రూవింగ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. అండ్ ఈ ఫైబర్లో బోత్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. సో దీనివల్ల మన డైజెషన్ అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ అస్ టు రెగ్యులేట్ అవర్ బ్లడ్ షుగర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కాంట్రిబ్యూట్స్ సో మచ్ టు వెయిట్ మేనేజ్. ఈ ఐటెం చేసుకుంటున్నప్పుడు నేను డైరెక్ట్గా ఉడికించేసి చేసుకుంటున్నాను కాబట్టి నేను ఆయిల్ అనేది తక్కువ యూజ్ చేద్దాం, అసలు నేను ఆయిల్ 0% యూజ్ చేద్దామని చెప్పేసి నేను ఇప్పుడు వాటిని ఫ్రై చేయట్లేదు. ఈ సాలడ్ చేసుకుంటున్నప్పుడు మనం నానబెట్టి ఉడకబెట్టిన దాన్ని లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా తగులుతాయి అనమాట. చిక్ పీస్ చాలా టేస్టీగా ఉంటుంది. కోర్స్ నాకు ఇట్లానే చాలా నచ్చింది దానికంటే కూడా. చాలా సన్నగా డైస్ చేసుకోండి. మీరు కట్ చేసుకుంటున్నప్పుడు చాలా చిన్నగా ఉండాలి. అప్పుడే మనకి తింటున్నప్పుడు బాగుంటుంది. పెద్దగా ఉంటే అంత మంచిగా అనిపించదు, అన్ని టేస్ట్లు తెలియవు. నేను ఇట్లా చాప్ చేసుకున్న టొమాటోస్ అండ్ ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను. లైట్గానే చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఉడకబెట్టుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం మోడరేట్గా వేసుకోండి. ముందే తక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువైతే వి కాంట్ అడ్జస్ట్ ద టేస్ట్. తక్కువ ఉన్నా బాగానే ఉంటుంది కానీ ఎక్కువైతే అస్సలు తినలేము. సాల్ట్ చాలా తక్కువ స్ప్రింకిల్ చేసుకోండి. అండ్ తర్వాత కొంచెం కారం వేసుకోండి, చాలా తక్కువే వేసుకోండి. మీ స్పైస్ టాలరెన్స్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ లవ్ స్పైసీ ఫుడ్ సో మచ్, మీరు చిల్లీస్ కూడా చాలా చిన్నగా చాప్ చేసేసుకొని వీటిలోనే చిల్లీస్ చాలా చిన్నగా వేసుకుంటేనే మనకి బాగుంటుంది. నేనైతే ఇక్కడ చిల్లీస్ వేయట్లేదు, నాకు ఇవి చాలు. అండ్ మీకు ఇంకా ఎక్కువ వెజ్జీస్ కావాలనుకుంటే క్యాప్సికమ్ ఆర్ లెటస్ కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ క్యాబేజ్ కూడా లెటస్ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు. మీకు పచ్చిగా తినలేను క్యాబేజ్ అనుకుంటే లైట్గా ఆయిల్ వేసి స్టిర్ ఫ్రై చేసుకొని వేసేసుకోవచ్చు. నేను కర్డ్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను కొంచెం సేపు. అండ్ లాస్ట్గా నేను దీంట్లో ఒక ఐటమ్ వేస్తాను, దానివల్ల టేస్ట్ ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుంది. అది కంప్లీట్లీ ఆప్షనల్, మీ ఇష్టం. అది వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నాకు కొంచెం జంక్ టేస్ట్ అనిపించడం కోసం నేను ఈ మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే నాకు మ్యాగీ తింటున్నట్టే అనిపిస్తూ ఉంది. కోర్స్ నూడిల్స్ లేవు కాబట్టి హెల్దీ వర్షన్ ఆఫ్ మ్యాగీ తింటున్న ఫీల్ వచ్చింది. అండ్ ఆల్సో లాస్ట్లో ఉడకపెట్టుకున్న ఈ కాబూలీ శనగలు తీసుకొని మన పెరుగు మిశ్రమంలో వేసేసుకొని కలిపేసుకొని యూ కెన్ ఈట్ లైక్ దిస్. అంటే వేడిగా కూడా తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ టైంకి స్నాక్స్లా కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే డిన్నర్గా దీన్ని రీప్లేస్ చేసి 6 o'clock 6:30కి అట్లా తినేసి నా ఈటింగ్ విండో క్లోజ్ చేసేస్తున్నాను. ఒక 15 days నుంచి అట్లానే చేస్తున్నాను. అంటే డైలీ తినట్లేదు, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ యాజ్ ఆప్షనల్. ఒక వీక్కి 2-3 days అలా తింటున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే మన టేస్టీ చిక్ పీస్ సాలడ్ రెడీ అయిపోతుంది. సో డైరెక్ట్గా దీన్ని ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ తినేసేయచ్చు. బై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.